క్లైమాక్స్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది, కానీ ఓవరాల్గా సినిమా చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ అయ్యే ఫిలిము. అండ్ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే ఫీస్ట్. ఖచ్చితంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు, అదైతే క్లారిటీగా చెప్పచ్చు. ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్. థియేటర్లో చూసే సినిమా, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. అండ్ క్లైమాక్స్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా అనిపించింది. సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ క్లైమాక్స్కి వచ్చే వరకు కొంచెం లేకుంటుంది. అండ్ క్లైమాక్స్ మళ్ళీ అక్కడ జోకర్ని పెట్టి సర్కస్కి ఎందుకు వెళ్ళారు అనేది అర్థం కాల. పార్ట్ 2 లీడ్ అలా ఎందుకు ఇచ్చారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. బట్ ఓవరాల్ సినిమాస్ గుడ్, చూడొచ్చు. ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే మామూలు కాదు, ఐ ఫీస్ట్ అనమాట అది కంప్లీట్గా. ప్రభాస్ గారు ఎక్కడ ఎన్నాళ్ళు అని వేచిన దానికి మారుతి గారు ఖచ్చితంగా అయితే ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆకలి తీరుస్తారు. బట్ అప్ టు ద మార్క్ అంటే చెప్పలేము అది. ఓవరాల్గా సినిమా వాజ్ గుడ్, చూడొచ్చు థియేటర్లో. 2.25. చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా ఉంటుందని. హర్రర్ కామెడీ అన్ని ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారో అన్ని కవర్ అయ్యాయి. బాగుందన్న. ఫైనల్ సూపర్. అసలు వింటేజ్ ప్రభాస్ అయితే కనిపించాడు అన్న. ఇన్ని రోజులు వెయిట్ చేసినందుకు వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనల్లీ సూపర్ హిట్. 5/5. 3 hours అంటే ఎట్లా అనిపించింది? 3 hours అసలు తెలియలేదన్న, ఎందుకంటే ఆ వింటేజ్ ప్రభాస్ లుక్స్ అంత బాగుంది, బాగా అనిపించింది. కవర్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా అంతా కవర్ చేశాడు. 3 హీరోయిన్స్ ని 3 కవర్ చేశాడు. ఎక్కడ ఏమొదలకుండా బాగుంది.